హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ యువర్ లవింగ్లీ ఉదయ్ కిరణ్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంది అని చెప్పేసి. ఈరోజు మా పొలంలో అయితే వరి నాట్లు వేస్తున్నాం. సో వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో గాయస్, టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది అన్నమాట. వచ్చి రాగానే వర్షం తగులుకుంది. ఇదే మా పొలం ఎట్లుంది ఒకసారి చూడండి. అయితే కైకిలోళ్ళు ఇంకా రాలేదన్నమాట. ఇక అలా వచ్చేంతసేపట్లో ఈ దొయలలో నీళ్ళని ఇడదామని చెప్పి మా పప్ప నేను ఇద్దరు కలిసి ఈ దొయలలో నీళ్ళని ఇడుతున్నాం. ఈ వర్షం ఏందో ఒక్కటి తీరు తలగబడ్డది. వరి ఏడుచుడు ఎట్లా అవుతుందో ఏమో చూడాలి. ఇవాళ కూలీలు అందరు ఇప్పుడే వచ్చిల్లన్నమాట. ఇక పని స్టార్ట్ చేద్దామని మా డాడీ కొబ్బరికాయ కొడతాడు. పని మంచిగా జరగాలి, వర్షం రావద్దు, ఫటాఫట పని అయిపోవాలని చెప్పేసి కొబ్బరికాయ కొడతాను ఇప్పుడే. ఇక కొబ్బరికాయ కొట్టిన వెంటనే కథం పని స్టార్ట్ చేద్దామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళు నారు బీకుతారు ఫ్రెండ్స్. ఇక మా బాబాయ్ విమల్ తింటాడు. నీ అవగి వరి నాట్లు వేసేటోళ్ళు వెనకైతే అస్సలు ఉండద్దు. ఇగో గిడ నారు ఎక్కువ అయింది, ఇక్కడ ఎందుకు వేసినావు, ఇటుకి వెళ్తే అంటారు. మళ్ళీ ఉడితేనేమో నారు ఒడిచింది కనబడతలేదా, ఇడికి తీసుకొచ్చేయి అంటారు. అవ్వ తలకాయ తింటారు వీళ్ళు, వెనకైతే అస్సలు ఉండద్దు. అక్కడ కనబడుతుందా, మా డాడీ ఏమో జమ్ము కొట్టిస్తాడు, మేమేమో ఇక్కడ వరి నాట్లు ఎత్తాను. బాబాయ్ ఏమైనా మాట్లాడేది ఏం లేదు, చేతిలో కట్ట పట్టాలి, దొయ్యలు దిగి చూడండి మా వదిన ఎంత చక్కగా ఎత్తాను. ఎప్పుడన్నా వేసినావా? ఫస్ట్ టైమా? ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఇక పడుకుంటా వేసుకుంటా ఫస్ట్ అయితే కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఇక రెండోది వేయాలన్నమాట. పాపమ్మ అన్నయ్య వదిన వీడియో కోసం ఎంత కష్టపడతారు చూడండి. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు. బురదా బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నారు. ఏడ దొరికింది? ఇక్కడ ఉండేనా? కూర అవుతుంది కానీ ఇవాళ. ఇక ఈ 2 దోయలు వేసేసరికి టైం కూడా 2 అయింది. కడుపులో ఎలకలు ఉరుకుతానే అన్నం తిందామని చెప్పేసి నీళ్ళు చూస్తే అవి బాగా వేడాయని అనమాట. ఇక మళ్ళీ కొత్త నీళ్ళు తీసుకొద్దామని చెప్పేసి బోరింగ్కే పోతున్నా. అసలు అయితే ఈ పాటికి వేసుడు అయిపోతుండే, కాకపోతే మేము ఇక మొదలు పెట్టుడే 12ంటికి మొదలు పెట్టినాం, అందుకనే లేట్ అయింది. మల్లిగాని పిల్ల మళ్ళా లేచిపోయిందని ఆడెడితే ఎల్లిగాడు వచ్చి ఎల్లిపాయలు కావాలన్నాడట. నీ అవ నాకు సావాకలు అవుతుందని నేనంటే ఈడేమో ఇక్కడ నిలబడి ముచ్చట పెడతాళ్ళు. ఏమైంది చిన్న చూపు? ఏమైంది? తెగిందా? దానికి ఏం చేస్తావు చెప్పనా? కారం పెట్టు, దెబ్బ పోతుంది. నాకు పంచలేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలి. నిజమే, దెబ్బకి తగ్గుతుంది. లేదా బాబాయ్ని కలిపియాను. బాబాయ్ బాబాయ్ కలిపియాట అన్నం చిన్నమ్మకు. ఇంటికి పోయినాక వంట వాళ్ళు చేసి పెట్టాలి, నేను మంచిగా లేకుంటే. బాబాయ్ చేస్తాడు, చేస్తావు బాబాయ్. బాబాయ్ చేస్తాడు, నువ్వు తింటావు. ఇక వంట మళ్ళీ ఒకసారి పెట్టు కారంలో. కారంలో పెట్టాలనా? నేను బాధపడతా అంటే నువ్వు ఇంతగానో సంబరపడతావు కదా. సాడిస్ట్, నువ్వు పెద్ద సాడిస్ట్ ఇప్పుడు కదా. కాదు కాదు, నాకు మండుతుంది అంటే నువ్వు ఇంకా కాదు, నీకే చెప్పారు మాగుతుంది అని చెప్తాను. 3 ఏళ్ళతో తిన్నా మంచిదే. కూర్చో అక్కనే. ఏమని అన్నా సంచి అన్న వేసుకొని కూర్చుంటావా? ఎవరు సార్ మీరు? ఇట్లా అన్నం తినేటప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసుడు తప్పు కదా. పక్కకు వాడు
యో గైస్ మా నారేసుడు అయితే మొత్తం అయిపోయింది. ఇంకొంచెం మిగిలి ఉన్నది అయితే ఇక్కడ మా బాబాయ్ వేస్తాడు. ఇక ఇది అయిపోయింది అంటేనే ఇక ఇంటికి వెళ్ళడమే. ఇక వరి నాటేసుడు అయితే మాది మొత్తం అయిపోయింది. అయితే మా పొలం దగ్గరనే మా మామయ్య వాళ్ళ పొలం ఉన్నది. సో వాళ్ళని ఒకసారి కలిసి వెళ్దామని చెప్పేసి అలాగే పోతాను అనమాట. సో గైస్ దిస్ ఈస్ అవర్ మామయ్యస్ పొలమ్స్ అండ్ దే ఆర్ నాటింగ్, యూ కెన్ సీ. ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు నారేసినందుకు? బలిపంగిందా ఫ్రెండ్స్? ఇమ్మలు బాగా మంది నుండి జనాభా ఎక్కువ పెరుగుతుంది, భూమి సరిపోతలేదు. సో వరి నాటేసుడు మొత్తం అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. మా నాన్నమ్మని మీకు పరిచయం చేస్తా చూడండి. బాయ్ అన్న. చూస్తాలు బాయ్. అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారా? మంచిగా తినులే, మంచిగా తినుండి, వర్షానికి విరాకులే అటు ఇటు. వర్షాలు తిరగకుండా బాయ్. ఎవరు